హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. అలాగే టైం అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అనమాట. వేస్ట్ అండ్ పడేసే వస్తువులు కూడా మనం చక్కగా అప్పటికప్పుడు రిపేర్ చేసుకుని ఎలా మనం రీయూస్ చేసుకోవాలనేది టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోదు వీడియో చూసిన తర్వాత. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా మనకి 1.5 లీటర్ కానీ 2 లీటర్స్ కానీ థమ్స్అప్ బాటిల్, వాటర్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, అలా పెద్ద సైజున బాటిల్ తీసుకొని వీడియోలోనే చూపిస్తున్నట్టు బాటిల్కి అడుగు వైపు నుంచి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుని ఒకవైపున కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉండేట్టు ఇలా మార్క్ చేసుకున్నంత వరకు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బాటిల్ ఒకవైపు కొంచెం ఎక్స్ట్రా ఉంచాను కదా, ఎందుకంటే అది హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా కొంచెం హోల్డ్ చేసుకోవాలి అక్కడ. తర్వాత మనం కట్ చేసిన దగ్గర కొంచెం బాటిల్ రఫ్గా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో ఇలా గ్లిటర్ టేప్ వేస్తున్నాను. నార్మల్గా ఉండే సెలో టేప్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చోటెక్ బాగుంటుందని కలర్ ఉన్న టేప్ వేస్తున్నాను. ఇది కింద కూడా మనం డిజైన్ లాగా వేసుకోవచ్చు. నేను చోటెక్ బాగుంటుందని ఒక రో వేశాను. ఇది మంచి చక్కని ఆర్గనైజర్ లాగా మనం ఈ రైనీ సీజన్లో వాడుకోవచ్చు. ఇది ఏంటంటే తయారు చేసుకున్న బాటిల్ని మనం ఆరు బయట వరండాలు, మెయిన్ డోర్ బయట ఇలా హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఇది ఎలా వాడుకోవాలంటే, మనం అంబ్రెల్లాతో బయటికి వెళ్ళినప్పుడు వర్షంలో తడిసి వచ్చినప్పుడు గొడుగు నిండా వాటర్ ఉంటాయి కదా, ఆ తడిగా ఉన్న వాటర్ ఉన్న గొడుగుని ఎక్కడంటే అక్కడ పెట్టలేము కాబట్టి ఈ బాటిల్లోకి పెట్టేసుకుంటే వాటర్ అంతా ఈ బాటిల్లోకి క్యాప్ దగ్గర జమ అవుతుంది. మనం అది తీసేసి వేస్ట్గా ఉన్న వాటర్ని పడేసి చక్కగా అలా వాడుకోవచ్చు అనమాట, అంబ్రెల్లా హోల్డర్ లాగా. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఇలా స్టెయిన్లెస్ స్టీలు స్పూన్ స్టాండ్లు కొంటాం కదా, అవి ఒక్కొక్కసారి తడి తగిలినప్పుడు ఇలా అడుగున వైపున రస్ట్ వచ్చేస్తున్నాయి. ఇలా రస్ట్ పట్టిందని మనకి స్పూన్స్ అంటుకుంటూ ఉంటుంది, స్పూన్స్కి టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకి అంటుకుంటూ ఉంటుంది రస్ట్ అంతా. అలా అని అది వేస్ట్ అని పక్కన పడేయకుండా స్టాండ్ని దాన్ని మనం కొత్తగా రిపేర్ చేసుకోవచ్చు. ఏంటంటే దాంట్లోకి పట్టేంత సైజు ఉన్న బాటిల్ని, వాటర్ బాటిల్ కానీ ఇలా కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఒకసారి కొలిచి తీసుకొని దాంట్లోకి పట్టేంత సైజు ఉన్న బాటిల్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి. దాని సైజులోకి మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న బాటిల్ దాంట్లోకి పెట్టేస్తే మీకు ఇందులో పెట్టిన స్పూన్స్కి రస్ట్ అంటే అవసరమే ఉండదు. చూడండి, నీట్గా కొత్త స్టాండ్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఇలా దీంట్లోకి మళ్ళీ స్పూన్స్ అన్ని కూడా వేసి పెట్టేయచ్చు. అలాగే హ్యాండిల్స్ దగ్గర మీకు రస్ట్ పట్టదు, అలాగే డస్ట్ కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పండి, మనకి సాక్స్ ఒకటి తీసుకోండి, పాతది వాడింది ఏదైనా ఒక సాక్స్ తీసుకొని ఇలా హ్యాంగర్ ఉంటుంది కదా, బట్టల హ్యాంగరు, దానికి సాక్స్ని వేసేయాలన్నమాట. ఇది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుద్ది. మనకి ఏదైనా ఫ్రిడ్జ్ కింద కానీ, వాషింగ్ మిషన్ కింద కానీ, అల్మరాల కింద కానీ మనకి చీపురు కూడా దూరి క్లీన్ చేయలేనంత ప్లేస్ ఉంటుంది కదా, తక్కువ ప్లేసు, అక్కడ ఉన్న డస్ట్ని క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. ఇలా మనం హ్యాంగర్కి సాక్స్ వేసాం కదా, ఇది ఫ్రిడ్జ్ కింద క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, దాని కింద ఉన్న డస్ట్ అంతా దీంతో ఈజీగా తీయచ్చు. అలాగే ఈ ఫ్రిడ్జ్ కిందకి వాటి కిందకి ఏదైనా కాయిన్స్ కానీ చిన్న వస్తువులు దాని కిందకి వెళ్ళిపోయి ఉండిపోతుంటాయి కదా, అలాంటప్పుడు తీయటానికి కూడా వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలాంటి రెక్టాంగిల్ షేప్లో ఉండే బిర్యానీ బాక్సులు కానీ లేదంటే ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ ఉండిపోతుంటాయి కదా, వాటిని వేస్ట్గా పక్కన పడేయకుండా మంచి ఆర్గనైజర్ వాటితో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్యాప్కి ఇలా మార్క్ చేసుకుని నీట్గా కట్ చేసుకోండి. ఇలా మనకి కొంచెం ఓపెన్ అవుద్ది కదా కట్ చేసిన పార్ట్ అంతా. దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే, ఈ బాక్స్లోకి మనకి ఇలా కవర్లు, డస్ట్బిన్లో వేసే కవర్స్, రోల్ లాగా ఉంటాయి కదా, అది పెట్టుకోవచ్చు. లేదంటే మనకి పేపర్ నాప్కిన్స్ ఉంటాయి కదా, డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి లేదా కార్లో పెట్టుకోవడానికి, అలా కూడా ఇది చక్కగా వాడుకోవచ్చు అనమాట. అది ఇందులోకి ఆ రోల్ లాంటిది పెట్టేసి కవర్లో పెట్టాను నేను. కవర్లో రోల్ పెట్టేసి కొద్దిగా మూత నుంచి బయటకు తీసేసి క్యాప్ని గట్టిగా పెట్టేస్తే అస్తమానం మనం మూత తీసే పని ఉండదు. దీంట్లో నుంచి మనం కావాల్సినంత తీసి కట్ చేసుకుంటుండొచ్చు. ఇది డస్ట్ కూడా పట్టకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా వేస్ట్గా పడేసి వస్తువును వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి పిండి ఏదైనా మనం ఇలా స్ట్రైనర్లో వేసి జల్లించినప్పుడు మనకి గిన్నెలోనే కాకుండా గిన్నె చుట్టూ పడిపోతూ ఉంటుంది, పిండి వేస్ట్ అవుద్ది. అలాగే మనకి చుట్టూ క్లీన్ చేయాల్సి ఉంటుంది కూడాను, టైం కూడా వేస్ట్ అవుద్ది. అలా అవ్వకుండా ఈజీగా మనకి పని అవ్వడానికి ఇలా గ్లాస్లోకి కానీ కప్లోకి కానీ పిండి తీసుకొని ఇలా జల్లెట్లోకి ఉల్టా పెట్టేసి ఇలా రౌండ్గా తిప్పినట్టు చేస్తే పిండి అంతా ఈజీగా కిందకి వెళ్ళిపోద్ది. ఇంకా పైన ఉన్నది పొట్టు లాంటిదంతా పైన ఉండిపోయింది అంతే. పిండి అయితే అసలు కొంచెం కూడా మనకి పక్కకి చెదిరిపోకుండా ఉంటుంది అనమాట. అస్సలు పడలేదు. చూడండి, నీట్గా ఉంది. చిన్న గిన్నెలో కూడా మనం ఇలా జల్లించేసేయచ్చు అప్పటికప్పుడు. ఇదనే కాదు, రవ్వ పిండి కలిసిపోయినది మనం స్ట్రైనర్లో వేసి చేసినప్పుడు కూడా చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా గ్లాస్లోకి కానీ కప్లోకి కానీ వేసి ఇలా మీరు రౌండ్గా తిప్పేశారంటే ఈజీగా పని అయిపోద్ది, ఫాస్ట్గా అవుతుంది అనమాట. రవ్వ అంతా పైన గ్లాస్ చుట్టూ చేరిపోతుంది, ఇంకా పిండంతా కిందకైతే చక్కగా స్ట్రైన్ అయ్యి వెళ్ళిపోద్ది. ఇలా ఈజీగా చేసుకోవచ్చు, ఏమాత్రం వేస్ట్ అవ్వదు, టైం కూడా వేస్ట్ అవ్వదు. ట్రై చేయండి. చూసారు కదా ఈరోజు టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, సబ్స్క్రైబ్.